గైస్, డింపుల్ హయాతి అని చెప్పి హీరోయిన్ ఉంది కదా. సో తన గురించి టాపిక్. సో తననే ఎందుకు టాపిక్ తీసుకున్నా అంటే, నేను ఒక వీడియో చూస్తుంటే తన ఓన్ వాయిస్ తోని ఒక ఆమె మెన్షన్ చేసింది. సో అది జెన్యున్ అనిపించింది, ప్లస్ అదే టైంలో అది ఫేక్ కూడా అనిపించింది. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యారన్ పప్పీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యారన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈరోజు డే వచ్చేసి వెనస్డే. సో అక్టోబర్ 1. సో రేపు వచ్చేసి విజయదశమి, దసరా శుభాకాంక్షలు మీకు ముందుగా నా తరఫు నుంచి, మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా. సో గైస్, ఈరోజు వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యారన్ పప్పీ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఒక ఫ్లోర్ లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్ లో ఉంటుంది తను. అయితే వీళ్ళకి ఆ హీరోయిన్ అనే ఆమె నాకు చాలా గలీజ్ గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి. గైస్, వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసి ఒక ఆమె ఆవేదనని చెప్పింది. సో నాకైతే జెన్యున్ అనిపించింది. బట్ అదే విధిగా ఒక 70-80% జెన్యున్ అనిపించింది, 20% ఫేక్ అనిపించింది. ఎందుకు, దేనికి, అసలు నేను రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏందనేది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. డింపుల్ హయాతి అని చెప్పి హీరోయిన్ ఉంది కదా. సో ఆ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరు కింద కూర్చున్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఒరిస్సా నుంచి పెట్ కేర్ అని చెప్పి కుక్కలని పెంచడానికి, ఆ కుక్కలకి కేర్ తీసుకోవడానికి అని చెప్పి వాళ్ళని పిలిపించారంట. పిలిపించారు. ఒక 15 to 20 days అయిపోయిందంట. ఈమె హీరోయిన్ డింపుల్ హయాతి ప్లస్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి ఫుల్ తిడుతున్నారు అని చెప్పి ఈమె వీడియోలో చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డింపుల్ హయాతికి మ్యారేజ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో కూడా టైప్ చేయండి ఒకసారి, మ్యారేజ్ కాలేదు ఆ వీడియో ఆమె చెప్పిన విధానం బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ కానప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ప్లస్ అడ్వకేట్ అని చెప్పి ఈమె వీడియోలో ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ నన్నేం బీకలేరు అనే విధంగా మాట్లాడుతుంది. ఎవరు, డింపుల్ హయాతి బూతులు తిట్టిందని చెప్పి చెప్పింది. అయితే యాక్చువల్గా ఈ వంశీరామ్స్ వెస్ట్వుడ్ అనేది షేక్పేట్ హైదరాబాద్లో ఉంటుంది. సో వీళ్ళకి ఒకవేళ నిజమే అయితే వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి నా తరఫు నుంచి, మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కేర్ తీసుకునే బాధ్యత నువ్వు పెట్టులనే అంత విధిగా చూస్తే వీళ్ళు మనుషులు. సో మీరు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన మీరు అలా తీసి పడేయకూడదు కదా ఒక పర్సన్ని. వర్క్ చేసుకోవడానికి నీ సెలబ్రిటీస్ దాంట్లో, నీ ఇండస్ట్రీలో నువ్వు తోపు కావచ్చు, బట్ వీళ్ళ వర్క్లో కూడా వీళ్ళు తోపే. సో వీళ్ళని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు ఇప్పుడు. సో నిజంగా ఈమె చెప్పిన వీడియోలో మీకు జెన్యున్ అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, తనకు ఒకవేళ జెన్యున్ అనిపించి నిజమే అయితే ఇది ఖచ్చితంగా వీడియో అనేది వైరల్ చేయండి. ఎందుకనంటే చాలామందికి ఇలా పిలిపించుకొని ఇట్లా గాలిలో వదిలేసారు అనుకో, వాళ్ళ బతుకులు ఏం కావాలి పాపం. ఆడపిల్లలు ముందే హైదరాబాద్లో మొత్తం ఎట్లా ఆగమాగం నడుస్తుంది రైనింగ్ సీజన్లో. సో ఈ వీడియో మేబీ ఒక 20-30 days అనుకుంటా అది మెల్లగా వైరల్ అవుతుంది. సో నేను రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, అరే ఇలా తీసుకొని ఇలా పిలిపించి ఇలా ఎంతమందిని, అంటే ఈమె వీడియో పెట్టింది కాబట్టి ఓకే, అంటే సెలబ్రిటీస్ అయ్యగానే తోపు కాదు కదా. సో మీరు ఈ స్టేజ్ నుంచే ఈ స్టేజ్ వరకు వచ్చేసారు కదా. సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకనంటే ఒకరిని మోసం చేయడం, ఒకరిని అనడం మన ధర్మం కాదు. తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ సాంప్రదాయమైనా ఒకరిని హింసించండి, ఒకరిని కొట్టండి అని చెప్పి మాత్రం ఏ దాంట్లో బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఇంకొక దాంట్లో కానీ ఎందులో ఉండదు. సాటి మనిషిని ప్రేమించాలని చెప్పి ఉంటుంది. సో ఈ వీడియో ఖచ్చితంగా డింపుల్ హయాత్కి చేరేంత వరకు ప్లీజ్ షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి. ఒరిస్సా నుంచి వచ్చిరంటే పాపం వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ లేకనే పాపం ఇక్కడ బతకడానికి వచ్చేసారు. వాళ్ళని ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పి బండబూతులు తిట్టింది ఆమె, రుబాబ్ అలాగా ఉందని చెప్పి ఆమె చెప్తున్నది. సో మీరేం టెన్షన్ పడకండి అమ్మా. మీరు నిజంగానే జెన్యూన్ అయ్యి మీరు నిజంగానే చేస్తే చాలామంది రియాక్ట్ అవుతారు. చాలామంది ట్రోలర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉండరు ఇండస్ట్రీలో. ఆమె సెలబ్రిటీ అనగానే ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను కూడా నీ తరఫునే నిలబడ్డాను. సో మీరు ఒకవేళ నాకు ఇందులో ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను, ఒకవేళ మీరు నిజంగానే జెన్యూన్ అయ్యి నా వీడియో చూసినుంటే నా ఇన్స్టాగ్రామ్లో
పెట్టండి. అది ఎంతవరకు అనేది మనం పట్టించుకొని మన త్రూలో మనం వైరల్ చేద్దాం. వాళ్ళకి తగిన న్యాయము, మీకు ఏదైతే మనీ కావాలో ఆ మనీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మీరు వచ్చేసి ఇలా ఇంత గలీజ్గా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఒక్కసారి మీరు సెలబ్రిటీస్ అని చెప్పి మీ దగ్గర పైసలు ఉండొచ్చు, కానీ వాళ్ళు మనీ లేకనే నేను మీ దగ్గరికి ఉద్యోగం చేయడానికి వచ్చారు. సో మన దగ్గర కింద స్థాయి దగ్గర నుంచి వాళ్ళని ప్రేమించండి, తిన్నవా అని ఒక మాట అడగండి, వాళ్ళు మస్తు ఖుషి అవుతారు, నీ గురించి ఇంకా గొప్పలు చెప్పుకుంటారు. మీరు బూతులు తిట్టారు కదా, ఇది ఎంత గలీజ్ ఉంటుంది. మీరు ఎప్పుడో ఇండస్ట్రీలో వెలిగిపోతారు. మీకు 1M ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో మీరు నిజంగా ఇది చెప్పుకోవడానికి కూడా, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, నేను కూడా టాలీవుడ్లోనూ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నేను కూడా చెప్తున్నాను. సో నిజంగా వాళ్ళకు తగిన న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ వ్లాగ్స్. ఓకేనా, నెక్స్ట్ మరొక వీడియోతోని మేము ముందుకు వస్తాను. గైస్, అందరూ రేపు విజయదశమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ.